Welcome to Biology Quiz. Let us see some bits in the lesson The Age of Adolescence. Adolescence age period is from dash to dash years, from 10 to 19 years. In adolescent age, the projection at the throat of boys is known as dash. Adam's apple. Our larynx is made up of dash cartilages. 9 cartilages. In the 9 cartilages of larynx, dash is the largest one, thyroid cartilage. Formation of Adam's apple is due to dash, elongation of thyroid cartilage. Dash is the cause of the elongation of the thyroid cartilage. Thyroid cartilage elongation ki cause ఏంటి అసలు ఎందుకు elongate అవుతుంది అది? Testosterone, male hormone. Testosterone is a hormone which is called male hormone. In adolescent age, the glands dash and dash are very active. Sweat glands and sebaceous glands. Sweat glands వల్ల చెమట ఎక్కువ పోస్తుంది. Sebaceous glands వల్ల ఫేస్ ఆయిలీగా మారుతుంది అన్నమాట. Squeezing of pimples may cause dash infection, bacterial infection. అంటే పింపుల్స్ని స్క్వీజ్ చేయకూడదు, బ్యాక్టీరియా చేరి పుండ్లు పడతాయి అన్నమాట. ద క్యారెక్టర్స్ బై విచ్ చిల్డ్రన్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎట్ బర్త్ ఆర్ కాల్డ్ డాష్. ప్రైమరీ సెక్సువల్ క్యారెక్టర్స్. ద స్టేజ్ వేర్ ద మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఈజ్ స్టాప్డ్ ఈజ్ కాల్డ్ డాష్. మెనోపాజ్. The legal age for marriage is dash and dash years for girls and boys. 18 and 21. 18 years for girls and 21 years for boys. The glands that do not have any special ducts are called dash. Endocrine glands. Ductless glands అంటారు. గ్లాండ్స్ అన్నిటికీ జనరల్గా ఆ సెక్రిషన్స్ సెక్రెట్ అవ్వటానికి డక్ట్స్ ఉంటాయి. అవి లేని వాటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. The secretions of endocrine glands are called dash. Hormones. The hormone released by testis is dash. Testosterone. ఇందాక మేల్ హార్మోన్ అని చెప్పుకున్నాం కదా అది. The two hormones released by ovaries are dash and dash. Estrogen and progesterone. ఫీమేల్ హార్మోన్స్ అన్నమాట ఇవి రెండు. The cap-like glands over the kidneys are dash. Adrenal glands. మన రెండు కిడ్నీస్ మీద రెండు cap-like glands ఉంటాయి, అవి adrenal glands. The hormone released by adrenal glands is dash. Adrenaline. Adrenal glands రిలీజ్ చేసే హార్మోన్ పేరు adrenaline. The hormone which controls emotions is dash. Adrenaline. ఎమోషన్స్ని కంట్రోల్ చేసే హార్మోను అడ్రినలిన్. డాష్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్. ఐరన్. టేకింగ్ ఆఫ్ జంక్ ఫుడ్ డైలీ లీడ్స్ టు డాష్. ఒబేసిటీ. రోజు జంక్ ఫుడ్ తీసుకున్నట్లయితే ఒబేసిటీ వస్తుంది అనమాట. ఓవర్ వెయిట్ పెరుగుతారు, దానివల్ల రకరకాల జబ్బులు వస్తాయి. డాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అడాలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ స్కూల్స్. Red Ribbon Club. The gland that stimulates other endocrine glands is dash. Pituitary gland called master gland. ఇది అన్ని గ్లాండ్స్ మీద మాస్టర్ గ్లాండ్ అనమాట, ఇంపార్టెంట్ గ్లాండ్. అది మన బ్రెయిన్ కింది భాగంలో ఉంటుంది వెనక వైపు. అది మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ వాటి సెక్రెషన్స్ రిలీజ్ చేయాలంటే ఇది తన హార్మోన్ రిలీజ్ చేయాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. The hormones responsible for the development of secondary sexual characters are dash and dash. Estrogen and testosterone. Secondary sexual characters రావడానికి ఈస్ట్రోజన్ అనేది గర్ల్స్లో, టెస్టోస్టిరాన్ అనేది బాయ్స్లో రెస్పాన్సిబుల్ అనమాట. హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు డాష్ డైరెక్ట్లీ. బ్లడ్. హార్మోన్స్ బ్లడ్లోకే డైరెక్ట్గా రిలీజ్ అవుతాయి, డక్ట్స్ ఏమి ఉండవు అని చెప్పుకున్నా కదా గ్లాండ్స్కి, అందువల్ల. Important information to be read in your textbook.
గో త్రూ ద హోల్ లెసన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఎక్కువసార్లు చదవండి లెసన్ని, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. అలాగే టేబుల్ 4 ఒకటి చదవండి. దాంట్లో వేరియస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్ రిలీజ్ బై దెమ్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద హార్మోన్స్ ఉంది. అవి కొంచెం జాగ్రత్తగా చదవండి. పిట్యూటరీ గ్లాండ్ ఏ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, అవి ఎక్కడ ఎఫెక్ట్ ఇస్తాయి అనేది బాగా చదవండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.